హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ పటాస్ వ్లాగ్స్. ఇప్పుడైతే ఒక టెంపుల్కి వెళ్తున్నామండి. ఎక్కడ ఏం టెంపుల్ అనేది నాకు కూడా తెలియదు. పిల్లలకి హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్నాము కదా, అస్సలు ఈ వేడికి ఇంట్లో అస్సలు ఉండాలనిపించట్లేదు. ఈరోజు మా హస్బెండ్కి ఆఫీస్ హాలిడే అనమాట. సో ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు కదా, ఈ వేడికి ఉండలేకపోతున్నాం ఇంట్లో అంటే, సరే ఒక టెంపుల్కి తీసుకెళ్తాను, రెడీ అవ్వండి అన్నారు. ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ 4:30 అవుతుంది. సో ఇప్పుడైతే పిల్లలు తీసుకొని వెళ్తున్నాము. ఏం టెంపుల్ అనేది నాకు కూడా తెలియదు వెళ్ళే వరకు. సో నాతో పాటు మీకు కూడా సర్ప్రైజ్ అనమాట, ఏం టెంపుల్ అనేది చెప్పలేను. మేముండేది మియాపూర్లో అండి. మియాపూర్ నుంచి ఇప్పుడు బొల్లారం వెళ్ళాలి, 9 కిలోమీటర్స్ ఉంటుంది. అయితే రోడ్డు కొంచెం మేము కన్ఫ్యూజ్ అయిపోయి అవుటర్ రింగ్ రోడ్ నుంచి మల్లంపేట వెళ్ళిపోయాము. ఇక్కడ గూగుల్ మ్యాప్ని అడిగితే రాంగ్ అని చెప్పింది అడ్రస్. మళ్ళీ మ్యాప్ పెట్టుకొని రిటర్న్ అవుతూ ఉండగా మాకు చుట్టూ పచ్చని వాతావరణంలో ఒక కొండపైన ఇలా దూరంగా ఒక వినాయకుడి విగ్రహము, అలాగే పెద్దది హనుమాన్ స్టాచ్యూ కనిపించింది. అయితే అక్కడ వినాయకుడి విగ్రహం దగ్గరికి వెళ్ళడానికి రూట్ కరెక్ట్గా లేదు కొండపైన. ఇక్కడ హనుమాన్ అయితే దర్శించుకుందామని కొండపైకి వచ్చాము. ఈ మధ్య మేము ఇంత పెద్ద విగ్రహాలని హనుమాన్ దర్శన భాగ్యం అయితే కలుగుతుంది మాకు, చాలా హ్యాపీ అనిపించింది. అలాగే ఇక్కడ కొండ చూసారా, రోడ్డు కోసము కొండని రెండుగా చీల్చేశారు. ఇది సిటీకి అవుట్కట్స్లో ఉండడం వల్ల ఇదంతా చాలా ప్రశాంతంగా ఉంది ఏరియా మొత్తము. గూగుల్ తల్లి దయ వల్ల టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. మనకి ఒడిస్సాలోని పూరి జగన్నాథ స్వామి ఆలయం ఉంటుంది కదండి పూరిలో, సేమ్ అలాగే ఇక్కడ బొల్లారంలో కూడా జగన్నాథ స్వామి ఆలయం నిర్మించారు. అలాగే బంజారా హిల్స్లో కూడా సేమ్ ఇలాగే ఆలయం ఉంటుందంట. అయితే మేము అక్కడికి అయితే వెళ్ళలేదు, కానీ ఇక్కడికి ఫస్ట్ టైం వస్తున్నాము. మా హస్బెండ్ ఒకసారి ఇటుగా ఆఫీస్ వర్క్ మీద వెళ్ళేటప్పుడు ఈ టెంపుల్ చూసారంట, సో అందుకోసమని తీసుకొచ్చారు. నాకైతే బయట ఉండగానే చాలా హ్యాపీ అనిపించింది. టెంపుల్ అంత బాగుందన్నమాట. పూరి వెళ్ళి జగన్నాథ స్వామిని అయితే దర్శనం చేసుకోవడానికి మనకి చాలా టైము అలాగే చాలా ఖర్చు అవుతుంది కదండి. సో ఇక్కడ హైదరాబాదులో, అది మియాపూర్కి దగ్గరలో ఇంత మంచి టెంపుల్ని ఇన్ని రోజులు మిస్ అయ్యానా అన్న ఫీలింగ్ వచ్చిందన్నమాట. సో టెంపుల్ అయితే చూసారు కదా ఎంత బాగుందో. ఇక్కడ మార్నింగ్ 6 నుంచి 1 వరకు ఉంటుందంట టెంపుల్ ఓపెన్లో. ఈవినింగ్ మళ్ళీ 4:30 నుంచి 9 వరకు ఉంటుంది. ఫాస్ట్గా కాళ్ళు కడుక్కొని లోపల స్వామివారికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అనుకున్నాను. ఇలా కాళ్ళు కడుక్కొని ఎంటర్ అయ్యానో లేదో, ఇక్కడ చూసారు కదా ఎంత బాగుందో. ఇక్కడ మనకి ప్రతి చోట కూడా ఎలా విగ్రహాలను అయితే చెక్కారు. అదిగోండి అక్కడ మీకు 3 గోపురాలు కనిపిస్తున్నాయి కదా, అక్కడే గర్భగుడిలో స్వామివారు అయితే కొలువై ఉన్నారు. సుభద్ర అమ్మవారు మధ్యలోని, అలాగే ఒకవైపు జగన్నాథ స్వామి, ఇంకొక వైపు బలరాముడు కొలువై ఉన్నారన్నమాట. గర్భగుడిలో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయకూడదు, అందుకే దూరం నుంచి అయితే మీకు తీస్తున్నాను. అలాగే ప్రతి గర్భగుడిలోని ఇదిగోండి ఇలా రామాయణము, భగవద్గీత, మహాభారతము, అలాగే పాల సముద్రాన్ని చిలుకుతారు కదా అమృతం కోసం దేవతలు, రాక్షసులు, వాటి గురించి ఇలా ప్రతిదీ కూడా ఇక్కడ విగ్రహాల రూపంలో చాలా చక్కగా చెక్కి ఉంచారు. అవన్నీ పిల్లలకి చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా మంచి క్వాలిటీ టైం అయితే ఇక్కడ స్పెండ్ చేశాము. అలాగే ఇక్కడ చాలా ఉపాలయాలు కూడా ఉన్నాయి. శివాలయము, వినాయకుడు, అలాగే కొన్ని అమ్మవార్లు కూడా ఉన్నారు. అమ్మవార్ల పేర్లు అయితే నాకు తెలియదు. ప్రతి గుడికి వెళ్ళి మంచిగా దర్శనం చేసుకొని చాలా మంచి టైంని అయితే స్పెండ్ చేసాము ఇక్కడ. అలాగే టెంపుల్ మొత్తం చాలా కలర్ఫుల్గా పీస్ఫుల్గా ఉంది. ఇదిగోండి వినాయకుడి గుడి. ఇదైతే దర్శనం చేసుకున్నాక మేము ఇలా గుడికి లెఫ్ట్ సైడ్ అయితే వచ్చాము. ఇక్కడ గోపురాల పైన కూడా చక్కగా శిల్పాలు అయితే చెక్కి ఉంచారు, ప్రతిదీ క్లియర్గా. అలాగే ఇక్కడ ఏదో సాంగ్ షూట్ చేయడం కోసం అయితే హనుమాన్ గెటప్స్, అలాగే సీతారామ లక్ష్మణ, అలాగే కొంతమంది ఇక్కడ నాట్యం చేయడానికి వాళ్ళు రెడీ అయి ఉన్నారనమాట. కొంచెం ఎండగా ఉంది, ఇప్పుడు టైం అయితే 5 ఇలా అయ్యింది, కానీ ఎండగా ఉండడం వల్ల ప్లస్ కింద కాళ్ళు అయితే కాలుతున్నాయి.
ఉన్నాయి, అందుకే వాళ్ళు ఇంకా సాంగ్ షూట్ చేయలేదు. ఇక్కడైతే ఈ సీతారాములు చూస్తే నాకు నిజంగా స్వామివారు అలా నడిచి వస్తున్నారేమో అన్నట్టు ఉందన్నమాట. అందుకే వాళ్ళని అడిగి ఇలా చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను మీకు చూపించడం కోసము. అలాగే ఇక్కడ అమ్మవార్లు కూడా ఉన్నారు, కానీ నాకు నేమ్స్ తెలీదు సరిగా. సో ఆ గుడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ప్రతి శిల్పము చాలా క్లియర్గా చెక్కి ఉంచారన్నమాట. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇప్పుడైతే సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నారు అందరూ. షూటింగ్ అయితే చూద్దాము పిల్లలు ఎలా డాన్స్ చేస్తారో అని, మేము కూడా అందుకోసమే వెయిట్ చేస్తున్నాము. అలాగే ఇక్కడ స్వామివారు విగ్రహం చూపించాను కదా గర్భగుడిలో, వేప దుంగల మీద స్వామివారి రూపం చెక్కబడి ఉంటుందంట. అంటే నేను కూడా దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత గూగుల్లో చూశాను పూరి జగన్నాథ స్వామి చరిత్ర అసలు ఏంటి అని. అది చదివితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను సగం సగం తెలుసుకొని మీకు చెప్తే బాగోదు కదా ఇన్ఫర్మేషను. ఒకసారి మీరు కూడా గూగుల్లో చూడండి, చాలా బాగుంది అసలు స్వామివారు ఎలా వెలిసారు ఏంటి అనేది. సో ఇక్కడ నేను అది చదివిన తర్వాతే చాలా మనసుకి ప్రశాంతంగా అనిపించింది. పూరి జగన్నాథ స్వామిని దర్శనం చేసుకున్నాను అనే అనుభూతిని కలిగిందన్నమాట. అయితే ఇక్కడ పూజలు కూడా పూరిలో ఎలా అయితే జగన్నాథ స్వామికి జరుగుతాయో అలాగే ఇక్కడ కూడా జరిపిస్తారట. పూజారులు కూడా పూరి నుంచి వచ్చిన వాళ్ళేనంట. పూజలైనా ప్రసాదాలైనా అలాగే ఆహార పద్ధతులైనా మంత్రాలైనా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా మనకంటే. సో ఈవినింగ్ వెళ్ళండి ఎప్పుడు అయినా ఈ టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటే, ఎందుకంటే మేము నైట్ 9 వరకు ఉన్నాము. ఆ పూజ ఎలా చేస్తారు, హారతి ఎలా ఇస్తారు, ఏమేమి ప్రసాదాలు పెడతారు ఇవన్నీ చూసామన్నమాట మేము. సో ఈవినింగ్ 4:30కి వెళ్తే 9 వరకు మంచి టైము స్పెండ్ చేసుకొని ఇక్కడ దేవుని దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని హ్యాపీగా మనమైతే రిటర్న్ అవ్వచ్చు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మా హస్బెండ్కి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి ఇంత మంచి టెంపుల్ని నాకు చూపించినందుకు. ఇప్పుడైతే మేము మళ్ళీ ఇంకొకసారి దర్శనం చేసుకున్నాము లోపలికి వెళ్ళి. స్వామివారిని ఎంతసేపు కావాలంటే అంతసేపు చూడవచ్చు అన్నమాట. సో చాలాసేపు చూసిన తర్వాత ఇంకా కొంచెం క్లైమేట్ కూల్ అయిన తర్వాత బయటకు వచ్చాము. ఇక్కడ సాంగ్ అయితే షూట్ అవుతుంది. ఇక్కడ నాకు ఒరిజినల్ సాంగ్ పెట్టడానికి కాపీ రైట్స్ పడతాయి, అందుకోసమని సాంగ్ మ్యూట్ చేసి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. నేను ఇప్పటి వరకు ఒక మూవీ కానీ సాంగ్ కానీ ఏమీ షూటింగ్ ఎలా జరుగుతుందో చూడలేదు రియల్గా. అయితే ఇక్కడ సాంగ్ ఎలా చేస్తారో చూద్దామని చెప్పి ఆగాము. ఇలా కొంచెం చేసేసరికి మనకి నార్మల్గా ఏదైనా సరే టేక్స్ ఎక్కువ పడతాయి కదా. సో ఈ హనుమాన్స్ గెటప్లో ఉన్నవాళ్ళు జై శ్రీరామ్ అనే సాంగ్కి చేస్తున్నారు. ఈ లోపు వర్షం వచ్చింది. పాపం వీళ్ళు రెడీ అయ్యి వచ్చిందంతా వేస్ట్ అయిపోతుంది అనిపించింది, కానీ మళ్ళీ వర్షం తగ్గిందిలేండి. బయట సాంగ్ షూటింగ్ అవుతూ ఉండగానే లోపల స్వామివారికి అయితే హారతి ఇస్తున్నారు. ఇక్కడైతే భజన 1 అవర్ చేశారండి. భజన స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆగకుండా 1 అవర్ పైగానే ఈ భజన చేశారండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. రోజు ఇలానే చేస్తారంట. డోర్స్ అయితే క్లోజ్ చేసేసారు, లోపల ఆరతిస్తున్నారని చెప్పారు. షూటింగ్ అంటే చిన్నదైనా పెద్దదైనా సరే ఎక్కువ టేక్స్ పడతాయి కదండి. సో ఒకసారి అది చూస్తూ ఉన్నాము. అలాగే మా ఆయన అయితే ఇంకా ఇక్కడ పూజలో ఉండిపోయాడు. నేనైతే డోర్స్ ఓపెన్ చేసిన తర్వాత అప్పుడు వెళ్ళాను. అప్పుడు కూడా హారతి ఇవ్వడము ఇంకా ఏవేవో పూజలు చేశారు వాళ్ళు. చాలాసేపు 9 అయింది టైము. చాలా బాగుంది, మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా సాంగ్ అయితే అక్కడ షూట్ అవుతుంది. ఇంకా మేము టైం చాలా అయ్యింది, వర్షం పడేలా ఉందని రిటర్న్ అయిపోతున్నాము. నైట్ వ్యూ అయితే ఎలా ఉంది టెంపుల్, చాలా బాగుంది. ఇప్పటి వరకు ఎవరైనా వెళ్ళకపోయి ఉంటే ఒక్కసారి వెళ్ళి దర్శించుకోండి. అలాగే ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఈ వీడియో చూస్తే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. నాకైతే మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాలని ఉందబ్బా. హైదరాబాద్ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ ఒకసారి మా హస్బెండ్ని అయితే తీసుకెళ్ళమని అడగాలనుకుంటున్నాను. నిజంగా చాలా బాగుంది టెంపుల్. లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి టెంపుల్ని దర్శించుకోవాలి. అలాగే పూరి వెళ్ళి జగన్నాథ స్వామిని కలిసి అదృష్టం ఉంటుందో లేదో తెలియదు, అందుకోసమని ఇక్కడ దగ్గరలో ఉన్న జగన్నాథ స్వామిని దర్శించుకుంటే మన జన్మ ధన్యం అయిపోతుంది అని నా ఒపీనియన్. ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. అలాగే ఎక్కడైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి.
అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.